నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ విడాకుల సంగతి అప్పట్లో పెద్ద సంచలనమైంది. అయితే చహల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలమే రేపుతున్నాయి. అయితే చహల్ చేసిన వ్యాఖ్యల తర్వాత కొన్ని గంటల్లోనే మాజీ భార్య ధనశ్రీ వర్మ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్గా మారింది. చహల్ ధనశ్రీ వర్మ ప్రేమించి వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న ధనశ్రీ వర్మ మంచి క్రేజే ఉంది. కొన్నాళ్ళు బాగానే వీరి కాపురం కొనసాగినా ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన గొడవల వల్ల వీళ్ళిద్దరు విడాకులు అనేది కూడా తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ధనశ్రీ తాజాగా దుబాయ్కి వెళ్ళింది. అక్కడ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ దుబాయ్లోని అందాలను ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులలో పెట్టింది. దుబాయ్ నగరం సంస్కృతి మత సామరస్యాన్ని ఎలా గౌరవిస్తుందో వివరిస్తూ అక్కడ ఉన్న హిందూ దేవాలయాన్ని సందర్శించి ప్రశాంతతను పొందినట్లు ఆమె తెలిపింది. అయితే ఈ పోస్ట్ తన మాజీ భర్తకు కౌంటర్గా పోస్ట్ చేసిందా అని కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు. నిజానికి చహల్ ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ తమ విడాకులకు పరోక్షంగా ధనశ్రీ వైపు నుంచే తప్పు జరిగిందని సూచించారు. ఈ వివాదాలపై తను మొదటగా స్పందించకూడదని అనుకున్నా కానీ పరిస్థితుల వల్ల మాట్లాడక తప్పడం లేదు అని చహల్ కామెంట్ చేశాడు. తాను క్రికెట్తోనూ ధనశ్రీ డ్యాన్స్ సోషల్ మీడియా కెరియర్తో ఫుల్ బిజీగా ఉండడమే తమ మధ్య గ్యాప్ పెంచిందని అపార్థాలకు దావు తీసిందని చెప్పేసి చహల్ చెప్పాడు. ఏ రిలేషన్షిప్ అయినా నిలబెట్టుకోవాలంటే కాంప్రమైజ్ అవ్వాలి. కానీ 20 ఏళ్లగా కళల కోసం కష్టపడినప్పుడు ఒకరి కోసం దాన్ని వదులుకోవడం ఈజీ కాదు కదా అని అన్నాడు. ఇద్దరి కెరియర్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో తమ బంధం బలహీనపడిందని పరోక్షంగా తెలిపాడు. విడాకుల న్యూస్ బయటకొచ్చే టైంకి చహల్ కెరియర్లో కూడా కష్టాల్లో ఉన్నాడు. టీమిండియాలో ప్లేస్ కోల్పోవడం, ఆన్లైన్లో హెవీ ట్రోలింగ్తో సతమతమైపోయాడు. అయితే అన్నిటికన్నా తనను ఎక్కువగా బాధించింది చీటింగ్ ఆరోపణలే అని చెప్పేసి చహల్ చెప్పాడు. నేను లైఫ్లో ఎవరిని మోసం చేయలేదు అని తేల్చి చెప్పాడు. నాకు 2 సిస్టర్స్ ఉన్నారు. ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడూ లాయల్గానే ఉన్నానని ఆ పాడ్కాస్ట్లో చెప్పాడు. నిజానిజాలు తెలుసుకోకుండా కేవలం వ్యూస్ కోసం పసలేని రాతలు రాయడంపై చహల్ ఫైర్ అయ్యాడు. రిలేషన్షిప్లో తాను మాత్రమే లాయల్గా ఉన్నానని చహల్ చెప్పడమే ఇప్పుడు ధనశ్రీ కౌంటర్ పోస్ట్కి కారణమైందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో, ఈ ఓవరాల్ స్టోరీలో మీరు ఎవరి వైపు స్టాండ్ తీసుకుంటారో మరి కామెంట్స్లో మీ కామెంట్ని కూడా డ్రాప్ చేయండి.